ఈరోజు ఒక ఫ్లెక్సీ దగ్గర మొదలయ్యి బూతుల కోసం యుద్ధం జరిగేలాగా బూతులతో మాట్లాడి మాటలతో రెచ్చగొట్టుకునేలాంటి యుద్ధం జరగడం మాత్రం అది ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. రైట్. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఉన్నారు వందనాదేవి గారు, జాయిన్ అయ్యారు. వందనాదేవి గారు, వందనాదేవి గారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే వందనాదేవి గారు. నమస్తే అండి. నిన్న అంబటి రాంబాబు గారు అంటే అప్పటికప్పుడే ఒక మీడియా ఛానల్ మైక్ పెట్టడం, ఆ మైక్ పెడుతున్న క్రమంలో అప్పటికే ఏదో గందరగోళం జరుగుతున్నట్టుంది. ఆయన వెళ్ళి ఫ్లెక్సీ చింపడానికి వెళ్ళడం ఏదో జరిగిందండి. అందరికీ కనబడింది. ఆయన కారులో నుంచి బయటకు వచ్చి అసలు అది చెప్పకూడదు, వినకూడదు, ఏమాత్రం చదువుకొని అసలు ఏమాత్రం ఇది లేని వాళ్ళు మాట్లాడిన మాటలు అయితే ఆయన మాట్లాడారు. అది అందరం పూర్తిగా ఖండిస్తున్నాం. అలాంటి మాటలు అది చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఎవరిని మాట్లాడకూడదు. అలాంటిది అంతటి సీనియర్ నాయకుడిని పట్టుకొని అసలే మాట్లాడకూడదు. బట్ ఆ తర్వాత ఆయన వీడియో ఎంత వైరల్ అయ్యి బయట ప్రపంచానికి కనబడిందో ఆ వెంటనే మీ వీడియో కూడా కాసేపట్లో వైసీపీ సోషల్ మీడియాలో ఈ మీడియాలో అంతా కూడా వచ్చింది. మీరు కూడా రోడ్డు మీద వెళుతూ తిట్టుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి వచ్చింది. ఏంటి మీరు కూడా ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? మీరు ఒక గంభీరమైన నాయకురాలు, గుంటూరు జిల్లాలో పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, చాలా కష్టపడతారు, ఎండల్లో తిరుగుతూ ఉంటారు, అన్నిట్లో నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని చూశాను. అలాంటి మీ నోటి నుంచి ఎందుకు ఇంత హార్ష్ పదజాలం, ఇంత కఠినమైన పదజాలం ఎందుకు వచ్చింది వందనాదేవి గారు? నమస్తే అండి లక్ష్మి గారు. డిబేట్ లో ఉన్న రాము గారికి అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. మనకి నా వాయిస్ వినిపిస్తుందండి? చాలా క్లియర్ గా ఉందండి, మాట్లాడండి. కొంచెం దూరం, కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెనక్కి. ఓకే అండి, అక్కడ ఉండండి. నిన్న అంబటి రాంబాబు గుంటూరు గోరంట్ల దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్నదానం జరుగుతూ ఉంటే అక్కడికి వెళుతూ అక్కడ చిల్లీ సెంటర్ దగ్గర ఒక ఫ్లెక్సీ చూశాడు ఆయన. అది మేము ఒక 2 రోజుల క్రితం సిట్టు విచారణలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవము అని సిట్టు విచారణలో తేలిన సందర్భంగా మహిళలందరము దేవాలయాల్లో పూజలు చేసి, మహిళలతో పాటు వెంకన్న భక్తులు కూడా, ఎందుకంటే అండి వెంకన్న భక్తులు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక అందరము ఆ గుళ్ళల్లో పూజలు చేసి శాంతి చేయటం జరిగింది. అది శాంతియుతంగా చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఒక ఫ్లెక్సీ కూడా మేము తయారు చేసుకున్నాం. అయితే ఈయన ఆ టెంపుల్ కు వెళుతూ ఎవరి ఎదవలో ఈ బ్యానర్ ఇక్కడ కట్టింది, ఈ బ్యానర్ అని చెప్పానని తను మాట్లాడి గుడికి వెళ్ళిపోయాడు. వందనాదేవి గారు చెప్పండి. ఇక్కడ అంటే మీరు మళ్ళీ అంటే మొన్న సిబిఐ రిపోర్టు, సిట్ విచారణ ఈ 2 వచ్చిన క్రమంలో మీరు ఆలయాల్లో మళ్ళీ ఒక పూజా కార్యక్రమం పెట్టుకొని ఇది పాప పరిహారం లాగా ఏదన్నా తీసుకున్నారు. అవును, మీరు ఆల్రెడీ అప్పటికే 2 డేస్ బ్యాక్ అండి, 2 రోజుల క్రితమే చేశాం మేము. ఓకే. ఆ క్రమంలో ఆయన గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మన కార్యకర్తలు రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన బ్యానర్ చించుతాను అన్నాడు కనుక, తీసేయండి ఈ వెధవలు కట్టిన బ్యానర్ని అని చెప్పిన అన్నాడు కనుక ఆ బ్యానర్ దగ్గర కొంతమంది మహిళలు, క్యాడరు అంతా నిలబడ్డారు. ఏది ఆ బ్యానర్ ని చించకుండా ఉంచడానికని నా క్రమంలో నేను కూడా ఉన్నాను అక్కడ. మీ పార్టీ వాళ్ళందరూ? ఆ పార్టీ వాళ్ళు, వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఉన్నారండి. అక్కడ అన్నదానం జరుగుతుంది గుడిలో, ఆ భక్తులు కూడా ఉన్నారు కాబట్టి అందరూ ఉన్నాం అక్కడ. మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళడానికి వేరే దారి ఉన్నా కూడా, పోలీసులు చెప్తున్నా కూడా వేరే దారిలో రిటర్న్ వెళ్లకుండా మళ్ళీ బ్యానర్ దగ్గరికే వచ్చి కారు ఆపాడండి. ఆ ఆపిన క్రమంలో ఆయన దిగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనాళ్ళు డౌన్ అంబటి రాంబాబు, నువ్వు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, సిట్టు విచారణలో తేలింది, నువ్వైనా కూడా మా బ్యానర్ చించడానికి నువ్వు వస్తే కనుక మేము ఊరుకోము అని చెప్పానని మన నినాదాలు చేశారు. శాంతియుతంగా నినాదాలు చేశారు అక్కడే నిలబడి, బ్యానర్ దగ్గరే నిలబడి. ఈ లోపు ఆయన కిందకి దిగడానికి ప్రయత్నం చేసిన టైంలో పోలీసులు వద్దండి మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నా వినకుండా డోరు నెట్టేసి దిగడానికి చేస్తున్న క్రమంలో మీడియా వాళ్ళ మైక్ లో
వినపడ్డాయి మాకు. ఆ లంజావాడుకు వాడు ఏదో ఇక బాబు గారిని నేను అసలు చెప్పలేనండి నా నోటితోటి. ఆ రకంగా బాబు గారిని మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇక అందరం కూడా ఏమండి లక్ష్మి గారు, గత 5 ఏళ్ళు మేము భరించాము. ఎన్ని తిట్టినా, అసెంబ్లీలో తిట్టినా, ఎక్కడ తిట్టినా, ఏం మాట్లాడినా, మహిళల్ని ఎంత అవమానపరిచినా భరించాము, సహించాము. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి 18 నెలల కాలంలో ఇప్పుడు కూడా మేము మళ్ళా ఆ రకంగా బాబు గారిని వయసుతో సంబంధం లేకుండా, ఒక సీఎం అన్న గౌరవం లేకుండా, ఒక ఏ మాత్రం విలువ లేకుండా ఆ రకంగా మాట్లాడితే అది కూడా మేము భరించాలా అండి? ఇంకా ఎంతవరకు భరించాలి? ఇంకా గతంలో మా భువనమ్మని అలాగే మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా, ఇప్పుడు అలానే మాట్లాడారు. ఇది అది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భరించాము అంటే, సామరస్యంగా వెళ్ళండి, శాంతి